ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతు సంఘం మరోసారి కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఏపీ ప్రభుత్వంతో చర్చల తర్వాత కూడా ఫీడ్ ధరల విషయంలో కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఆక్వా రైతులు సమావేశమవుతున్నారు. ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పుడు ఒక విధంగా చెప్పి తర్వాత మరోలా రేటు తగ్గించడం, అదే సమయంలో రొయ్యల కొనుగోలు రేటు కూడా పడిపోవడంతో ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో ఆక్వా ఫీడ్ కంపెనీలు రైతుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పెంచిన 12 రూపాయల ధరలో 8 రూపాయలు తగ్గించేందుకు ఫీడ్ కంపెనీలు ఒప్పుకున్నాయి. అయితే ఎంఆర్పీపై 4 రూపాయలు తగ్గించకుండా ఇన్వాయిస్ పై తగ్గించడంతో ఆక్వా రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పాటు రొయ్యల కొనుగోలు రేటును 5 రూపాయలు తగ్గించడం పైన మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే భీమవరం కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఏపీ రొయ్య రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భగవాన్ రాజు వెల్లడించారు. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఫీడ్ కంపెనీల తీరు మారకపోవడంపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. గతంలో మనం 12 రూపాయలు ఎంఆర్పీ మీద 8 రూపాయలు తగ్గించే విధంగా ఆ రోజునే మరి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, మంత్రి గారి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో జరిగింది. కానీ దాని తర్వాత వాళ్ళు ఇన్వాయిస్ మీద తగ్గించి అది మనకి ఎంఆర్పీ కింద చూపించలేదు. మనం అయితే ఎంఆర్పీ మీదే మాట్లాడాం. నెక్స్ట్ ఏదైతే మనం 4 రూపాయలు తగ్గించమని ఏదైతే చెప్పామో 8 రూపాయలు చేయమని, అది మరి ఇలా 10 రూపాయలు చేసి మనకి ఇన్వాయిస్ మీద చేశారో అది కాకుండా రైతుకి ప్రభుత్వానికి మధ్యన చర్చ జరిగిన ప్రకారం, ప్రభుత్వం చెప్పిన ప్రకారం 12 రూపాయల ఎంఆర్పీని 8 రూపాయల ఎంఆర్పీగా చెయ్యాలని చెప్పి ఇవాళ మనందరం కూడా దీని మీద ఒక రాష్ట్ర స్థాయిలో ఒకసారి కూర్చుని మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వీటి మీద ఒక చర్చించుకుని దీని మీద ఒక తుది నిర్ణయం రావాలి. వీళ్ళు ప్రభుత్వాన్ని, ఇటు రైతుల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేశారు. ఏదైతే గతంలో ఎంఆర్పీ మీద జరిగిందో దాన్ని ఇన్వాయిస్ మీద తీసుకొచ్చి వీళ్ళు దాన్ని అందరినీ కన్ఫ్యూజ్ అయ్యేలా చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందిస్తారు. రవి, ఫీడ్ కంపెనీల తీరుపై అలానే రొయ్యల ధరలు తగ్గించడంపై ఏమన్నా రైతులు మరోసారి ప్రభుత్వాన్ని సంప్రదించనున్నారా? మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం అయితే ఆక్వా రైతాంగం మొత్తం కూడా తీసుకుని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ ఆక్వా రైతు సంఘం కార్యవర్గ సమావేశం ఈ మేరకు మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఒకటైతే ఇక్కడ క్లియర్గా స్పష్టంగా చెప్పుకోవచ్చు, ప్రభుత్వం దగ్గర అందరూ కూడా అన్ని పక్షాలు కూడా, అటు రైతులు, అదేవిధంగా కంపెనీలు, అధికారులు మొత్తం కూడా చర్చలు జరిపారు. ఈ సుదీర్ఘమైన చర్చలో దాదాపుగా 4 రూపాయలు ఎంఆర్పీ పైన తగ్గించాలని చెప్పేసి రైతులు కోరినప్పటికీ కూడా వాళ్ళు ఇన్వాయిస్ పైన కంపెనీలు తగ్గించడంతో రైతుకు 2 రూపాయల మేరకు కూడా, అంటే పెరిగినటువంటి రేట్ల ప్రకారం దాదాపుగా 4 రూపాయలు తగ్గించాలంటే 2 రూపాయలు మాత్రమే తగ్గించడం అనేది ఇప్పుడు రైతాంగం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున ఈ చర్చలన్నీ ఒక పక్క జరుగుతున్న నేపథ్యంలో వాతావరణంలో మార్పులు రావడం, ఆక్వా రంగం ప్రస్తుతం వాతావరణంలో మార్పులు వచ్చి నేపథ్యంలో మొత్తం పట్టుబడులన్నీ కూడా వేగంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు మార్కెట్లోకి పెద్ద ఎత్తున ఒకేసారి రొయ్యలు అన్నీ కూడా వస్తున్న నేపథ్యంలోనే రొయ్యల రేటు అమాంతం కూడా పడిపోయిన నేపథ్యంలో అటు రైతుకు అమ్ముకుందామంటే కూడా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. మరోవైపున ఫీడ్ కంపెనీలు ఈ రకమైనటువంటి దోబూచులాట ఆడటం, గోరు చుట్టుపైన రోకలపోట్లా మారిందని చెప్పేసి ఆక్వా రైతాంగం మొత్తం కూడా చెందుతున్న పరిస్థితి. ఈ 2 ప్రధానమైన అంశాలతో పాటు ఇంకా ఎక్స్పోర్టర్లకు సంబంధించి ఇతరత్ర అన్ని అంశాలపైన కూడా ఈ మొత్తం ఆక్వా రైతాంగం మొత్తం కూడా దీనిపైన కార్యవర్గ సమావేశంలో చర్చించబోతున్నారు. దీని తర్వాత భవిష్యత్తులో అంటే ఇప్పటికే ఈ కంపెనీల తీరుపైన ప్రభుత్వానికి ఒక నివేదిక, అంటే ఒక సూచన చేశారు. తమకి కంపెనీలు చేసినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. చూడాలి మరి కొద్దిసేపట్లోనే సమావేశం ప్రారంభమైన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది. ఎస్ రవి.